డైరెక్టర్ రఘురాజ్ గారిని ఇప్పుడు మాట్లాడవలసిందిగా కోరుతున్నాను. అందరికీ నమస్కారం. యాక్చువల్లీ ఇప్పుడు టైం ఎక్కువ అయింది, వేరే ప్రెస్ మీట్ ఉందని చెప్పారు. అందువల్ల యాక్చువల్లీ చాలా మాట్లాడడానికి ఉంది, కానీ ఇప్పుడు షార్ట్గా విల్ ఫినిష్. ఫస్ట్ ఐ వాంట్ టు థ్యాంక్స్ సమ్ పీపుల్. తర్వాత ఈ సినిమా గురించి షార్ట్గా చెప్పేసి మీకు హ్యాపీగా మిమ్మల్ని పంపిస్తాను. ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ కొంచెం ఖచ్చితంగా ఈ సిచ్యువేషన్ తప్ప మాకు దొరకదు కాబట్టి ఐ హ్యావ్ టు థ్యాంక్ సమ్ పీపుల్. ఈ సినిమా నాకు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఉదయ్ కుమార్ని పరిచయం చేసినది ప్రొడక్షన్ ఎగ్జిక్యూటివ్ బాసర్ గారు. అతనికి ఫస్ట్ థ్యాంక్స్ చెప్తాను. తర్వాత మై టీంలో ఈ సినిమా వచ్చి ఎలాగంటే చాలా అద్భుతాలు జరిగినాయి ఈ సినిమాలో. ఫస్ట్ వచ్చి 75 డేస్లో ప్రీ ప్రొడక్షన్, అండర్ ప్రొడక్షన్ టిల్ ఫస్ట్ కాపీ ఓన్లీ వి వర్క్ ఓన్లీ 75 డేస్. అది ఒక పెద్ద అచీవ్మెంట్. 75 డేస్లో చేసాం యాక్చువల్లీ. దానికి నాకు సపోర్ట్ చేసినది మా టీం యాక్చువల్లీ. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐ థ్యాంక్ మై కో డైరెక్టర్ రాజేశ్వర్ గారు. బాగా ప్లాన్ చేసి పక్కా చేసి ఇచ్చారు రాజేశ్వర్ గారు. తర్వాత నా టీంలో ఇంకా ఇద్దరికి నేను స్పెషల్ థ్యాంక్స్ చెప్పాలి. ఒకటి శ్రీనివాస్ చక్రవర్తి, నా అసోసియేట్. అతను ఎలా అంటే సినిమా ముందు నుంచి నా స్టోరీ డిస్కస్ నుంచి అన్ని దాంట్లో నా తోడు ఉండి నాకు సపోర్ట్ చేసి ఈ వర్క్ వెరీ హార్డ్ యాక్చువల్లీ. చక్రవర్తి గారికి థ్యాంక్స్. తర్వాత నాకు కాదర్, దానికి ఇంకా స్పెషల్ థ్యాంక్స్ చెప్పాలి కాదర్కి. కాదర్ తన అసోసియేట్. ఇదేంటంటే ఇతని వైఫ్ రీసెంట్గా డివోర్స్కి అప్లై చేశారు. ఎందుకంటే నాతో 24 hours ఉన్నాడు కాబట్టి డివోర్స్కి అప్లై. మొన్న వెళ్ళాను, ఇంటికి వెళ్ళి నేను మొత్తం చెప్తే వాళ్ళు నమ్మారు. ఆ రేంజ్కి 24 hours నాతోటే ఉన్నాడు. అసలు ఎలా అంటే ఒక కూలీలాగా పనిచేశాను. ఈరోజు నాట్ ఓన్లీ అసోసియేట్ డైరెక్టర్, ఈయన ఆల్ డిపార్ట్మెంట్ అసలు ఎక్కడ ఆర్టిస్ట్ తీసుకెళ్ళాలి, రావాలి, పోవాలి, నైట్ డే. నిన్న కూడా 1 o'clock ల్యాబ్ నుంచి వచ్చారు. అలాగా థ్యాంక్స్ కాదర్. ఇది చెయ్యి. తర్వాత నా విజయ్, నేను నేనే రాశాను, కానీ నాకు ఫుల్ డైలాగ్స్ వేయాలి కానీ స్క్రీన్ ప్లేస్ వేయాలి కానీ ఫుల్ సపోర్ట్ చేసిన కిల్లరి విజయ్. అతనికి ఒక స్పెషల్ థ్యాంక్స్ చెప్తున్నాను. ఈ సినిమా ఎలా అంటే ఇప్పుడు ప్రొడ్యూసర్కి వచ్చి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎంత సేవ్ చేసామో అంత ప్రాఫిట్ అనమాట. నేను 75 days అనేది ఎలాగ ప్లాన్ చేసి ఇలాగ సినిమా ముందు వచ్చి ఇలాంటి ఒక బుక్ తయారు చేసి ఇచ్చాను. ఈ బుక్లో చూస్తే ఈ రోజు వరకు ఏం ప్రోగ్రామ్ అన్నీ ఉన్నాయి దీంట్లో. అలాగే బుక్ వేసి ప్రొడ్యూసర్కు, ప్రొడక్షన్ ఎగ్జిక్యూటివ్, మేకప్ మ్యాన్ నుంచి, కాస్ట్యూమ్ నుంచి అందరికీ, మా కోఆర్డినేటర్ అందరికీ ఇలాంటి ఒక బుక్ వేసి ఇచ్చాను. ప్రెస్లో ఎవరు కానీ మీరు చూసుకోవచ్చు. ఈ బుక్ని మొత్తం చూసిన మీ సురేష్ వచ్చి మొత్తం ఈ బుక్ని చూశారు మా ఆఫీస్లో వచ్చి, సురేష్ ఉపాధ్యాయ. అలాగే వచ్చి చాలా సిస్టమేటిక్గా చేసాము. తర్వాత ఇంకా థ్యాంక్స్ చెప్పాలంటే ప్రొడ్యూసర్స్, వాళ్ళు ఎలాగ సపోర్ట్ చేయాలంటే ఇప్పుడు కథ రాయొచ్చు, ఎంత చిన్న కథ పెద్ద కథ ఎలాగైనా స్టోరీలు రాయొచ్చు. కానీ అది చక్కగా షూటింగ్ కానీ టిల్ ఫస్ట్ కాపీ ఎవరికి చేయాలంటే ఫస్ట్ వచ్చి ప్రొడ్యూసర్ సపోర్ట్ కావాలి. ప్రొడ్యూసర్ సపోర్ట్ లేదంటే చేయలేము మనం వచ్చి. వాళ్ళ సైడ్ నుంచి ఉదయ్ కుమార్ గారిని, భాస్కర్ రాజు గారు కానీ పక్కా అన్ని రకాలుగా నాకు వచ్చి నేను అడిగిన ఆర్టిస్ట్ అందరూ ఇచ్చారండి. అడిగిన ఆర్టిస్ట్ అందరూ ఇచ్చి బాగా సపోర్ట్ చేశారు. ఈ సినిమా ఇంత 75 daysలో ఇంత బాగా జరిగిందంటే మా టీంలో ఒక రింగ్ మాస్టర్ ఒకరు ఉన్నారండి. అతని పేరు వచ్చి భాస్కర్ రాజు గారు. ఇతను వచ్చి ఎలా అంటే ఒక జాక్ ఫ్రూట్ లాంటి, అవుట్ సైడ్ చూడడానికి చాలా ఇదిగా ఉంటారు, లోపల వెరీ స్వీట్ పర్సన్. ఇతను ఎలాగంటే ఇతనే రియల్ రింగ్ మాస్టర్ మా సినిమాలో. అసలు జెన్యూన్ అంటే జెన్యూన్, పర్ఫెక్ట్, టైం ఉండాలి, సిన్సియర్ ఉండాలి. ఏం తప్పు చేస్తే మాత్రం ఊరుకోడు. అంత ఇదిగా సినిమా టాప్ టు బాటం ఆల్మోస్ట్ 24 hours నాతో ఉండి అన్ని దానికి చేసిన బాసర్ గారికి చాలా 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 థ్యాంక్స్. బాసర్ గారు లేదంటే మాత్రం ఇంత తొందరగా సినిమా అయి ఉండదండి. అది చాలా థ్యాంక్స్ అది. తర్వాత మన భీమ్స్ గారు సినిమా షూటింగ్ స్టార్ట్ అయ్యే ముందే నేను భీమ్స్ కంపోజింగ్లో కూర్చున్నాము. యాక్చువల్లీ సినిమా అప్పుడు స్టార్ట్ అవ్వలేదు. అప్పుడే ఒక సాంగ్ ఫుల్ కంపోజ్ చేసాము. నేను బేసికలీ నేను ఒక మ్యూజిక్ ఫ్యామిలీ వచ్చాను కాబట్టి కొంచెం ఇంటర్ఫేర్ అవుతాను. ఇంటర్ఫేర్ అంటే లైక్ సపోర్ట్ అన్నమాట. నేను ఏం అడిగానో దానికైనా ఎక్కువ బాగా చేసి ఇచ్చారు. సో భీమ్స్ గారికి ఒక పెద్ద థ్యాంక్స్. తర్వాత సురేష్ ఉపాధ్యాయ, నేను కూడా ఒకప్పుడు జర్నలిస్ట్, ఆల్మోస్ట్ 7 years కుముదం మ్యాగజైన్లో సీనియర్ జర్నలిస్ట్గా పనిచేశాను. కార్టూన్ వేసాను, కాలమ్స్ రాసాను, చాలా ఇంటర్వ్యూలు చాలా చేశాను. అసలు జర్నలిస్ట్గా నాకు ఇప్పుడు కూడా నేను అన్ని దానికంటే జర్నలిస్ట్ ఫోటోగ్రాఫర్ అంటే చాలా ఇష్టపడతాను. నేను ఒక జర్నలిస్ట్కి సింగిల్ కార్డ్గా 4 songs ఇచ్చాము సురేష్ గారికి. అసలు మామూలుగా రాయలేదు, చాలా బాగా రాశారండి సాంగ్. అది చాలా ఐఎమ్ వెరీ హ్యాపీ అండ్ థ్యాంక్స్ సురేష్ గారు. తర్వాత అంకిత అండ్ తువా, వీళ్ళిద్దరికీ ఎలాగంటే చెప్పిన అన్నీ అసలు
ఒక్కదానికి కూడా నోన్ చెప్పకుండా టైమింగ్స్ కానీ నేను చెప్పిన కాస్ట్యూమ్స్ కానీ అన్నీ వేసుకుని చాలా బాగా సపోర్ట్ చేశారు. వాళ్ళకు కూడా థ్యాంక్స్ సంగీత, థ్యాంక్స్ దువా. తర్వాత సురేష్ గారు లాంటి సీనియర్ ఆర్టిస్ట్, మన ఇప్పుడు ఆల్మోస్ట్ 350 సినిమాస్ అతను నాకు తెలియ హీరోగానే సక్సెస్ ఒక 150 సినిమాస్ ఉన్నాయండి. చాలా సినిమాలు నేను చూశాను. అంత సీనియర్ ఆర్టిస్ట్ కూడా సెట్లో వచ్చినప్పుడు ఏదో కొత్తగా అడుగుతారు వచ్చి, సార్ ఇది ఏంటి సార్ అని అడుగుతారు. చాలా రియలీ హ్యాపీ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. సో ఇప్పుడు ఇలాంటి చాలా విషయాలు మంచిగా జరిగింది ఈ సినిమాలో. ఇప్పుడు కమ్ టు ద 4 లీటర్ మూవీ. ఈ 4 లీటర్ మూవీ వచ్చి ఒకరోజు నేను ఒక 5 మినిట్స్ ఇవ్వండి, నేను చెప్పేస్తాను ప్లీజ్. ఎయిర్పోర్ట్ నుంచి నేను క్యాబ్ పట్టుకుని వస్తూ ఉన్నప్పుడు క్యాబ్లో వచ్చి క్యాబ్ డ్రైవర్ వచ్చి ముందు ఒక చిన్న బోర్డు పెట్టుకున్నాడు. ఆ బోర్డులో ఏమంటే సైన్స్ ఈజ్ అబౌట్ డూయింగ్ engineering, science is about thinking, engineering about doing, but all engineers are dying అని ఒక చిన్న బోర్డు పెట్టుకున్నాడు. నేను అడిగాను డ్రైవర్ని, ఏంట్రా బాబు ఎందుకు ఇది పెట్టుకున్నాను అంటే, లేదు సార్ నేను ఒక బీటెక్ స్టూడెంట్, కానీ ఈ బీటెక్ అంటే ఇండియాలో ఎక్కడ పని దొరకదు, అందరూ 8,000 10,000 అలా ఎక్కడో కాల్ సెంటర్స్, రైల్వేస్, అక్కడ ఇక్కడ ప్యూన్ క్లార్క్ని పని చేస్తున్నారు. మా ఇంజనీర్కి వాల్యూ లేనప్పుడు అతనితో ట్రావెల్ చేసి అతని గురించి ఒక ఇంజనీర్ అలాంటివి అప్పుడు అతనితో చదివిన చాలామంది ఫ్రెండ్స్ అన్నీ కలిసినప్పుడు ఒక ఇంజనీర్ వెనకాల ఇంజనీర్ అంటే బీటెక్ చదివిన వాళ్ళు వెనకాల ఎంత బాధ ఉంది అని జస్ట్ ఒక చిన్న డిస్కషన్ జరిగింది. అక్కడి నుంచి దొరికిన స్పార్క్ ఈ సినిమా అండి. ఈ సినిమా వచ్చి చూసే ప్రతి ఒక్క ఈ సినిమా ఐ వాంట్ టు డెడికేట్ దిస్ మూవీ టు ఇంజనీరింగ్ స్టూడెంట్స్. మీరు సినిమా చూస్తే తెలుస్తుంది. ఎందుకంటే ఇప్పుడు మన కళ్ళు ముందు ఉన్న అన్ని డిజైన్ చేసినది, షేప్ చేసినది ఒక ఇంజనీర్, కానీ వాడు లైఫ్ను మాత్రం షేప్ చేయలేకపోతున్నాడు ఒక ఇంజనీర్ అనేవాడు. అంత కష్టపడదు. ఇంజనీర్ అంటే ఇప్పుడు వాల్యూ లేదు. 10,000కి ఎక్కడ కాల్ సెంటర్లో పనిచేస్తున్నారు ఇంజనీర్స్ చదివిన వాళ్ళు. అలాంటి వాళ్ళకు ఒక మంచి మెసేజ్ ఉంది సినిమాలో. అతనికి అలాంటి వాళ్ళకి ఈ సినిమా చూసే మాత్రం చాలా మంచి ఫ్యూచర్ దొరుకుతాయి వాళ్ళకి. అలాంటి ఒక విషయం చెప్పాను. ఇది వచ్చి ఒక మెసేజ్గా. కమర్షియల్ పాయింట్ అండ్ గ్లామర్ పాయింట్ వచ్చినప్పుడు ఇప్పుడు లవ్ అట్ ఫస్ట్ సైట్ అనేదిలో చాలా ఇది ఫెయిల్ అయిపోతున్నాయి. బ్రేకప్ ఎక్కడ చూసే బ్రేకప్ అనేది. సో ఈ సినిమాలో కొత్తగా ఒక పాయింట్ ఏమన్నా లవ్ అట్ 7 లుక్ అనే కాన్సెప్ట్లో సెకండ్ హాఫ్ మొత్తం చేసింది. అది ఒక మంచి కమర్షియల్ పాయింట్గా అయింది. ఈ సినిమా టాప్ టు బాటమ్ ఎలాగంటే చాలా అచీవ్మెంట్స్ ఉన్నాయి. ఇంకా చెప్పాలంటే 100 years సినిమా హిస్టరీలో ఎవ్వరూ చేయని ఒక అచీవ్మెంట్ ఈ సినిమాలు చేసాం. 100 years సినిమా హిస్టరీలో, నాట్ ఓన్లీ తెలుగు, ఆల్ ఓవర్ ద వరల్డ్ ఎవరు చేయని ఒక అచీవ్మెంట్ ఈ సినిమాలో చేసాము. అది మీరు సినిమా చూసినప్పుడే అర్థమవుతాయి. అలాంటి చాలా కొత్త విషయాలు సినిమాలో ఉండి అవుట్ అండ్ అవుట్ ఇట్స్ ఎంటర్టైన్మెంట్ మూవీ. February 2nd వీక్ మేము రిలీజ్కి వస్తున్నామండి. సో మీ అందరూ సపోర్ట్ కావాలి. థ్యాంక్ యూ వెరీ మచ్.